హై ఫ్రెండ్స్, ఎలాగున్నారు? నేను మీ ఈశ్వర్ హోమ్ థియేటర్ బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను సార్. ఇవాళ వీడియోలోకి వస్తే మనకి ఇది 133 ఇంచెస్ స్క్రీను, ఆప్టిమో 4K UHD 35+ ప్రొజెక్టర్ అండి. మనకి ఒంగోలు చెప్పాను కదండి హనుమంతరావు గారికి. చాలా థ్యాంక్స్ సార్ హనుమంత్ గారు. రేపు నేను మార్నింగ్ 10 గంటలకి ఒంగోలు బయలుదేరుతున్నానండి ఫిక్స్ చేయడానికి. అంటే నాకు ఎందుకంటే అసలు యాక్చువల్లీ మార్నింగ్ బయలుదేరవలసిన స్క్రీన్ నా దగ్గర రావడం లేట్ అయిందండి. దానికోసం మార్నింగ్ 2 సబ్ ఊఫర్లు అండి. రెబల్ ఆడియో ఒక సబ్ ఊఫరు, చార్లీస్ ఆడియో ఒక సబ్ ఊఫరు, ఒకటేంచి హైదరాబాద్ అండి, ఒకటేంచి మనకి అమలాపురం 580 BT చెప్పాను కదండి, నాగరాజు గారు మనకు ఆర్డర్ ఇచ్చారు. ఈ 580 BT సబ్ ఊఫరు అమలాపురం, రెబల్ ఆడియో నుంచి మనకి హైదరాబాద్ అండి. నాకు ఇంతగా మీరు ఆదరించినందుకు చాలా థ్యాంక్స్. నేను వీడియో పెట్టాను సార్, ఆన్కేయో 696 ఆన్కేయో రిసీవర్ సార్. 696 ఆన్కేయో రిసీవర్ నేను మొన్న హనుమంతు అది వరంగల్ హనుమకొండ ఇచ్చాను కదండి, 78,000 అంతా పడిందండి. ఏవీ రిసీవర్ 696 47,000కి ఇచ్చానండి. అది చాలా తక్కువ ప్రైస్కి రిసీవర్ అయితే చాలా బాగుందండి. అది రేపు మార్నింగ్ మన దగ్గరికి రీచ్ అవుతుంది. అది వీడియో కూడా పెడతాను చూడండి. చార్లీస్ ఆడియో సబ్ ఊఫర్ చూడండి, 500 వాట్ సబ్ ఊఫర్. ఇది ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది సబ్ ఊఫర్. రెబల్ ఆడియో ఇది సేమ్ ఈక్వల్ అండి. ఇప్పుడు JBL సినిమా తుస్సు అయిపోయింది. ఇంకా ఇంతకుముందు JBL బాగుండేదండి. ఇప్పుడు అందరూ JBL అనడం వల్ల క్వాలిటీ తగ్గిపోయింది. దీంట్లో సగం బరువు కూడా ఉందండి. రెబల్ ఆడియో కానీ మనకి చార్లీస్ ఆడియో సబ్ ఊఫర్ సగం బరువు కూడా ఉండవు. ఓకే, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే నాకు ఎంతగా ఆదరిస్తుంది. నేను ఇంకా ఛానల్లో అది కూడా పెట్టలేదండి. డెనాన్ 550 BT ఒకటి వస్తుందండి బాక్స్ పీస్. అది ఎవరికైనా కావాలంటే బేగా పర్చేజ్ చేసుకోండి. కొత్తవి కొనాలంటే అరౌండ్ 40,000 కదండి. మనకి ఇంకా మనం ఇచ్చే పీసులు ఎలా ఉంటున్నాయి మీరు చూస్తున్నారు కాబట్టి చూడండి. అది ఈ వీడియోలో మొత్తం పెడతాను, వీడియో చూడండి. రేపు కార్లో ఎక్కించుకున్నప్పుడు మేము ట్రావెల్ చేసి అక్కడ ఫిక్స్ చేసింది ఇవంతా మొత్తం అంతా ఒక వీడియో పెడతాను చూడండి. చాలా థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ 696 కొన్నారండి. ఖమ్మం జిల్లా, ఖమ్మం నుంచి 3200 కూడా సోల్డ్ అయిపోయిందండి. 2 రిసీవర్ కూడా సోల్డ్. ఇంకా మనం మామూలు ఫొటోసే పెట్టామండి. నేను చెప్పిన మాటలకి చాలామంది ఉండదేమో అని చెప్పి మనకి అడ్వాన్స్ క్యాష్ ఇస్తారండి. ఒక అతను ఫుల్ పేమెంట్ అయిపోయింది. ఓకే, ఇవన్నీ పార్సల్ చేసుకొని అన్నీ ఇవి ఫిక్స్ చేసుకొని ఒక వీడియో పెడతాను చూడండి. నన్ను ఎంతగా ఆదరించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను ఒకటే చెప్తాను సార్, నన్ను ఇంత నమ్మిన వాళ్ళకి నేను మోసం చేసే అవసరం నాకు లేదండి. ఎందుకంటే సార్, నేను ఇప్పుడు మా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నామంటే మీరే మనకు కారణం అండి. ఈ రోజుల్లోనే మీ ఎన్నిసార్లు చెప్పినా సరే ఇంక తక్కువే సార్. నన్ను ఏదైనా నా వల్ల మీరు ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా రేట్లు తెలియక తక్కువ రేటుకి అడుగుతున్నారండి. ఇంకోటి నాకు మార్నింగ్ 9 నుంచి నైట్ 8 గంటల లోపే ఫోన్ చేయండి సార్. చాలామంది 10 గంటలకి 11 గంటలకి ఫోన్ చేస్తున్నారు. నాకు అర్థమవుతుంది సార్, మీ డ్యూటీ నుంచి వచ్చి అప్పుడే వీడియో చూసి చేస్తారు. కానీ అది టైం కాదు కదండి, మనకంటూ టైం ఉంటుంది. నా కోసం ఒక 5 నిమిషాలు కేటాయించాను సార్. నేను పని అంతా ఉన్నా సరే మీకు ఫోన్ చేసి ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా సరే మీ ఫోన్ కన్ఫర్మ్ నేను చేసి కనుక్కుంటాను. 7.2 గంట సేపు మాట్లాడారండి నేను 2 వ్యక్తులు. తప్పులే, వాళ్ళకి తెలుసో తెలియకో 15,000లోకి అట్మా సెటప్ అయిపోవాలంటండి విత్ ఏవీ రిసీవర్తో పాటు. కొంచెం వీటికొని తెలుసుకోండి సార్. కొంచెం మొత్తం అంతా అంటే నేను పని ఆపుకొని మీతో గంట మాట్లాడుతుంటే నాకు మీరు ఏదో కొంటారని చిన్న ఆశే కదండి. ఒక 10 రూపాయలు సంపాదించుకోవాలని ఎవరికి ఉండదు సార్. నాకైతే వేరే డ్యూటీ లేదండి. మొత్తం అంతా నా వర్క్లన్నీ వదిలేసుకొని నా పని నేను మొత్తం ఫోకస్ దీని మీద పెట్టి నా ఫ్యామిలీ కూడా దీని మీదే చేస్తున్నానండి. కాకపోతే చాలా బాగుందండి, బాగాలేదని చెప్పట్లేదు. ఇప్పుడు నేను బాగా సక్సెస్లో ఉన్నానండి. నా పేరు చెడగొట్టుకోవడానికి ఒక 3,000కి 2,000కి నేను కకృతి పడినండి. ఏవీ రిసీవర్ మంచిది ఇస్తున్నాను, లేకపోతే ఇవ్వడం మానేస్తున్నానండి. ఓకే సార్, ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకోటి, సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్ చాలామంది చూస్తున్నారు, సగం మంది చూస్తున్నారు. నేను చిన్న స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి. నా ఛానల్ అంటే 100%లో 35% సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. నాకు చూసే 2,000, 3,000, 4,000 మంది అండి. కానీ ఆ 4,000 మందిలోని 2,000 మందే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయకన్నా చూస్తున్నారు ఇంకో 2,000 మంది. దయచేసి నాకు కొంచెం బూస్ట్ అప్ ఇచ్చినట్టు ఉంటుందండి. సబ్స్క్రైబ్స్ పెరిగే కొద్దీ రీచ్ అవుతుంటుంది కదండి. ఓకే, నా వల్ల ఏమైనా తప్పుగా ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. నేనున్నే ఈ టెన్షన్లోనే మొత్తం అంతా నేనేనండి. వర్క్ కాని నుంచి లాస్ట్ పార్సల్ తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ కటింగ్లు చేసుకొని అన్నీ నాదేనండి మొత్తం అంతా. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వనండి. నేను అది అయ్యి చాలా ఇబ్బంది కూడా పడ్డాను. ఒకరి మీద మనం బేస్ అవ్వకూడదండి. మన వర్క్ మనం చేసుకోలేకపోతేనే, మనం కష్టపడితేనే పైకి వస్తామని నాకు 2-3 ఇయర్స్ బ్యాక్ అర్థమైందండి. నేను 2-3 వ్యక్తుల మీద చాలా డిపెండ్ అయిపోయి ఉన్నాయి. 2 ఇయర్స్ బ్యాక్ నాకు కార్ డ్రైవింగ్ కూడా రాదండి.
ప్రతి విషయంలో ఒకరి మీద డిపెండ్ అయిపోయి ఆఖరికి నా కారు మా ఇంటి మీకు సెలార్లోకి ఎక్కించాలంటే తలుపులు పక్కన నుంచి ఎక్కించాలండి. నేను అప్పుడు నాకు అర్థమైంది, ఒకరి మీద డిపెండ్ అవుతే కదా మన మీద ఎవరైనా ఆధిపత్యం ఎలా ఇస్తారు కదా. అది నేను పక్కా నేర్చుకున్నానండి. ఇప్పుడు హ్యాపీగా స్లోగా వచ్చినా సరే నీట్గా వస్తాను, నీట్గా చేసుకెళ్ళిపోతున్నాను అండి. ఎక్కడికైనా సరే హ్యాపీగా వస్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను మీ ఈశ్వర్ ఫౌందర్ ఇంకా సెలవు తీసుకుంటూ ఈ వీడియోని ముందుకు చూడండి, చాలా బాగుంటుంది. జై హింద్. ఒంగోలులోని విజయవాడలో మొన్న మెసేజ్ పెట్టారు సార్ నాకు, ఎక్కడో దగ్గరలో ఒంగోలు కాదు, అది దాటిన తర్వాత ఎక్కడో సార్ నాకు మార్నింగ్ కాల్ చేయండి సార్. మార్నింగ్ కాల్ చేయడానికి నేను డ్రైవింగ్లో ఉంటాను. వీడియో పెట్టినప్పుడు సాయంత్రం అయిపోతుంది. మధ్యాహ్నంలో వీడియో పెడతానండి. నన్ను రిటర్న్ వచ్చినప్పుడు ఎవరైనా మీరు ప్లానింగ్లో ఉంటే, కన్స్ట్రక్షన్లో ఉంటే నన్ను చూడడానికి రిటర్న్లో ఏ ఊర్లు ఉన్నాయో నాకు ఫోన్ చేయండి సార్. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మార్నింగ్ 7 అవుతుందండి. టైం చూడండి, మంచి దిగిపోయింది. ఇంక ఎండాకాలం స్టార్ట్ అయిపోయినట్టే. ఇలా దిగిందంటే స్టార్ట్ అవుతున్నట్టే. చూడండి మా పక్కన ఎదురు బిల్డింగ్, దాని వెనకాల కనపట్లే, ఆపోజిట్ బిల్డింగ్ దాని వెనకాతలు ఇంకా ఇదంతా పొలాలు కనబట్లే. అసలు అంటే మార్నింగ్ లేచిపోయానండి. 7 అవుతుందండి. ఎక్కువ అవుతుంది టైం. 7 అయినా సరే మా పక్క వెనకాతల బిల్డింగ్ అండి. చూడండి, కతల బిల్డింగ్ వెనకాల ప్లేస్ కనబట్లే. ఎలా ఉందంటే అలాగా వచ్చిన పడ్డే కనపడలేదండి. ఇది వేపకోటలే రూటు, సింహాచలం కూడా దగ్గరే మాకు బాగా. మనిషి కనపడలేదు. టైమింగ్ చూస్తే మీకు 7:40 మొత్తం మంచు అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఈ 2 సరౌండ్స్ కూడా రాజమండ్రి పంపిస్తున్నాం. సరౌండ్స్ 6.5 ఇంచ్ డ్రైవ్స్ అండి ఇవి, ఓపర్ అండ్ స్పీకరు. అండ్ దీనికి 4 ఇంచెస్ సీఫుడ్ డ్యూమ్ పెట్టేసానండి. ఎక్సలెంట్గా ఉంటుంది మన సరౌండ్స్. ఒకసారి విన్న వాళ్ళకి అర్థమవుతుందండి మనది మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మన డిజైన్ కానీ ఎక్కడ కూడా నేను కంపెనీ తీసుకోవాలండి. మనం చేసిన వెంటనే ఇవి కంపెనీ వంటరు కానండి. మనం ఇంత ఇంటేల్ చేయించుకొని కొన్ని మంది చేస్తున్నారండి. దరిద్రంగా ఉంటున్నాయి చూశాను. ఎగ్జాంపుల్గా మనం తిరుపతిలో చూశారు కదండి, అతను ఒక దగ్గర చేయించితే దరిద్రంగా ఉన్నాయి. అవి చూసి నాకే అసహ్యం వేసింది చూడడానికి. ఫ్రంట్ ఈ క్యాబినెట్ ప్యానల్ కానీ ఏది కానీ దరిద్రంగా ఉన్నాయి. మనం ఇంకా చూడవసరం లేదు సార్. ఈరోజు వీడియో కూడా ఆన్క్యూ రిసీవర్ కూడా వీడియో పెడతాను చూడండి మొత్తం. నేను మీ ఈశ్వర్ ఫౌందర్ బాగున్నారండి. నిన్న వీడియో పెట్టాను సార్. 6 ఆన్క్యూ TJX 696 అట్మాస్ రిసీవర్ సోల్డ్ అయిపోయిందండి. నిన్న 3200 డాల్బీ అట్మాస్ డెనన్ కూడా సోల్డ్ అయిపోయింది. ఇది హైదరాబాద్, అది ఖమ్మం నుంచి కొనుక్కున్నారు. ఈ రిసీవర్ అయితే చాలా నాకు ఇష్టమండి. ఇది 4K వర్షన్ డాల్బీ అట్మాస్ DTS:X 7.2 రిసీవర్. ఇది నేను హన్మకొండ వరంగల్ పంపించాను, గుర్తుందండి, పార్సల్ కొత్తది. ఇది చాలా బాగుంటుంది. సౌండ్ సిస్టమ్ సౌండ్ అయితే మీరు 80 అసలు చూడాల్సిన పనే లేదండి. ఇది ఆన్కే లేటెస్ట్ వర్షన్ రిసీవర్ సోల్డ్ అయిపోయింది, పెట్టగానే సోల్డ్. ఇది ఆల్రెడీ హైదరాబాద్ కూడా నేను అయ్యప్ప గారికి ఇదే ఇచ్చానండి. డైనమిక్ ఆడియో ఆన్కే 696 TX 696 అండి. మా రిసీవర్ చూడండి ఎలా ఉందో. మనకి ఇది ఒకసారి ఆన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. రిసీవర్ అయితే మాత్రం ఇంకా చూడవసరం లేదండి. మనకి ఇది సోర్స్, మన సౌండ్ మోడ్ అండి. ఇది సౌండ్ చేసుకునేది. ఇది టోనింగ్ సెట్, బేస్ అవన్నీ పెంచుకునేవి. ఇది వాల్యూమ్ బటన్. ఇది వాల్యూమ్ బటన్ అండి. ఇది డాల్బీ అట్మాస్, GTS:X HDMI, డాల్బీ విజన్ కేపబిలిటీ, వైఫై, బ్లూటూత్, ప్లే మొత్తం అన్నీ దీనికి ఉన్నాయండి. ఒకసారి చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉందండి. యాంటీనాస్ కానీ ఇది కానీ ఎక్సలెంట్ అండి. ఇది రిసీవర్ సరే ఎలా ఉందో చూడండి. మనం ఇచ్చే ప్రోడక్ట్ చాలా బాగుంటేనే ఇస్తానండి, లేకపోతే ఇవ్వట్లేదు. రెండు ఇన్పుట్స్ ఉంటాయండి. ఇది ఒకవేళ లివింగ్ రూమ్లో ప్రొజెక్టర్ కూడా, స్క్రీన్ కూడా అవుట్పుట్ ఉంటుంటే, టీవీకి ఒకటి,
ప్రొజెక్టర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ముందున ఒకటి ఇన్పుట్ ఉంటుంది, 6 ఇన్పుట్స్ ఉంటాయండి. ఇవి అవుట్పుట్. ఇది యూఎస్బి ఈథర్నెట్ 1 2 3 4 5 6 7 2 సబ్ ఊఫర్లు. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒంగోలు బయలుదేరుతుంది కదండి, ఇగో ఒంగోలు బయలుదేరి సిద్ధం చేశాను. 2 సబ్ ఊఫర్లు ఉన్నాయండి, అవి చేసుకొని ఇప్పుడు టైం 7:40 అవుతుంది, 8 అవుతుంది. ఇవన్నీ పార్సల్ వేసి 10 గంటలకల్లా మేము ఒంగోలు బయలుదేరిపోతున్నానండి. ఓకే, మొత్తం అంతా ఒక పార్సల్ వేసుకొని బయలుదేరేటప్పుడు కూడా ఫోన్ చేసి అక్కడ వీడియో మొత్తం పెడతాను చూడండి. మొత్తం అంతా నేను కనెక్ట్ చేయడం జరిగిందండి. ఇది కనెక్ట్ చేయడం జరిగింది. హెచ్డిఎంఐ నుంచి అవుట్పుట్ కోడ్ ఇచ్చానండి. ఇది బ్లూరే ప్లేయర్ అండి, నేను బ్లూరేకి ఇచ్చాను. అమెజాన్ ఫైర్ స్టిక్ కేబుల్ సైడ్కి ఇచ్చానండి. ఈ మొత్తం ఆల్ ఛానల్ సబ్ ఊఫర్ ఇచ్చానండి. ఒక సబ్ ఊఫర్ ఉంది ప్రజెంట్ కనెక్షన్, అందుకు ఒకటి ఇచ్చాను. 2 వేసుకోవచ్చు. ఈ 7 ఛానల్ 7 కనెక్ట్ చేస్తాను. ఒకసారి ఆన్ చేసి కూడా వీడియో పెడతాను చూడండి. సౌండ్ చెక్ చేసుకున్న తర్వాత మనకి రిసీవర్ అయితే నేను నిన్న మార్నింగ్ ఈవినింగ్ పెట్టానండి 5 గంటలకి. 10:30 వరకు కొట్టాం సినిమా. సలార్ మూవీ కొట్టాను. సలార్ మూవీ చూస్తాను మొత్తం అంతా. లెవెల్ క్యాలిబ్రేషన్లోకి వెళ్తే మనకి ఈ టోన్ సెట్టింగ్ అనేది వస్తుంది అండి. సరౌండ్ బ్యాక్, సరౌండ్ లెఫ్ట్, బ్యాక్ లెఫ్ట్, సరౌండ్ బ్యాక్ లెఫ్ట్, సరౌండ్ లెఫ్ట్ అండి. ఇది సబ్ ఊఫర్ చూడండి, సౌండ్ ఎంత వస్తుంది. ఓకే, చెకింగ్ అయిపోయింది. సుధాకర్ బ్రో, ఇది నేను ఒంగోలు వెళ్ళి వచ్చిన తర్వాత నీకు పార్సల్ వేస్తాను. హైదరాబాద్ అండి సుధాకర్. ఒకటే మాట, అతను నాకు ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నానండి. చిన్నది అతనికి అడిగిన, సార్ ఏంటి సార్ అడగడం మీద పొన్నం లేదంటే వెంటనే అమౌంట్ వేస్తారండి. మంచిది వస్తే నేనే చూస్తున్నాను సార్ అని. అతను ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అవుతుందంటే ప్యాకేజ్ కూడా ఈ 2 నెలలు ఆర్డర్ ఇస్తానండి. ఏవి రిసీవర్ ముందు పర్చేజ్ చేస్తారన్నమాట. నాకు ఇంత ఆదరణ చూపించిన ప్రతి ఒక్కరికి నేను ఇంకా మాటల్లో చెప్పాను భయ్యా. నేను థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ 4th ప్రాజెక్టర్ ఆప్టమో UHD 35+ అనేది అతను చైనా ప్రాజెక్టర్ వాడేవారండి. అతను కన్సల్ట్ అవ్వగానే సార్కి చెప్పాను, సార్ కళ్ళుకు దెబ్బండి, ఇంత మంచి హోమ్ థియేటర్లు అలాంటివి ఏంటంటే మీరు ఏది చెప్తే సార్ అన్నారు. అంటే నేను చెప్పాను, పర్చేజ్ చేశారు. మాన్యువల్ లాక్ అనేది స్క్రీన్ ఉండేదండి, బాగాలేదు. అది కూడా నేను అది కూడా చేంజ్ చేశాను. 35 లెబెటరీ స్క్రీన్ వేసారండి, 135. అవుట్పుట్ సార్తోనే చాలా బాగుంది సార్. ఈశ్వర్ గారు మంచి సజెస్ట్ చేశారు. మన ఇంటే ఫ్రెండ్లాగా అండి. తను అంత రిచ్గా ఉండి అన్నీ ఉన్నా సార్ ఫ్రెండ్లా చూశారు. మాతో పాటే కూడా కూర్చొని భోజనం చేయడం మా దగ్గర చాలా బాగా మంచి అవుతారు. హనుమంతరావు గారు థ్యాంక్ యూ సార్, మాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఒంగోలు కూడా చూడలేదు అనుకున్నాం, ఒంగోలు కూడా చూస్తానండి. సరిగ్గా మొత్తం అంతా లోన్ అతను ఆల్రెడీ ఉండి సెటప్, ఆ చెక్క దాని మీద చైనా ప్రాజెక్ట్ ఉండేది అన్నమాట. నేను అది తీసి అందులో కరెక్ట్గా సెట్ అయిపోయిందండి. 135/3కి కరెక్ట్గా 133కి కరెక్ట్గా డిస్టెన్స్ సరిపోయిందండి. మెయిన్ అక్కడ నాకు అది అలాగానే నేను కొలత చూసుకుని సరిపోయింది, కరెక్ట్గా వచ్చిందండి. అతను లక్కీ. ఓకే, ఈ వీడియోలో నచ్చినట్టయితే చూడండి, లాస్ట్లో కూడా బాగుంటుంది. స్క్రీన్ అయితే ఫిట్ చేస్తానండి, 133 ఇంచెస్ స్క్రీన్, బ్యాటరీ తెలిసిందే కదా, చాలా బాగుందండి స్క్రీన్ మాత్రం. సో అరవాలో అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. నేను మొత్తం అంతా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రూమ్కి 7.2 ఛానల్లో 1600 Hz రిసీవర్ ఉందండి. కానీ దీనికి చాలా రియల్గా చెప్పాలంటే ఈ సౌండ్ దీనికి రిసీవర్ చాలలేదు. SVS 1000 PB1000 అండి, అది వాడుతున్నారు. 10 inch సబ్ ఊఫర్ ఒకటే. ఈ పక్కన అసెంబ్లీ చేయించారంట, అంతగా బాగోలేదు సార్, అది కూడా చేంజ్ చేయని చెప్పారు. ప్రజెంట్ ఇది రిసీవర్ చేంజ్ చేసిన చెప్తాను అని చెప్పి
హాయ్ ఫ్రెండ్స్, నేను బాగుందండి. బ్యూటిఫుల్గా మన ఒంగోలు సక్సెస్ఫుల్ అయిపోయిందండి. రాత్రి అయితే ఉండిపోయాను. అతను సబ్స్క్రైబర్ అనాలా ఫ్రెండ్ అనాలా ఏమో తెలియదు కానండి, హనుమంతరావు గారు అయితే నేను ఫోన్లో మాట్లాడాను కదండి. నా మీద ఏజ్లో పెద్దోడేమో, నా మీద పెద్దేనండి. మా అయితే ఒక 5 years, ఒక 8 years 7 years పెద్ద, అంతే. నాకు అంతమించి ఏమి ఉండదండి. తను ఎంత రిచ్ కిడ్ అయినా సరే అండి, అతనిలో చూసుకోవాలి మనం. చాలా జోగిలి వ్యక్తి అండి. మీ ఇల్లు సార్, ఇది మీ ఇల్లు మీరు ఒక నా గెస్ట్ అనుకోండి అని చెప్పేసి అతను ఇచ్చే మనకి చాలా 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 థ్యాంక్ యూ హనుమంతుడు గారు. నేనైతే మీ ఇచ్చే ఆతిథ్యం సార్. కొన్ని కస్టమర్స్ ఉంటారు సార్, వెళ్ళామా పని చేసి పంపించామా అన్నట్టే చూస్తారు, కానీ మీరు ఏ విషయంలో కూడా నాకు అంత బాగా చూసుకున్నారండి. నేను రీచ్ అయిపోయిన వేరు. ఇప్పుడు మార్నింగ్ 9 అవుతుంది. ఒంగోలు నుంచి రీచ్ అయ్యాం. ఈ పక్కన బైపాస్ దగ్గర టిఫిన్ అయిపోయినా. నాకైతే నైట్ అంతా నిద్ర పట్టదండి. ఏదైనా కొత్త ప్రదేశంకి వెళ్తే ఎవరికైనా ఉండేది అదే కదా, నిద్ర పట్టదు. టిఫిన్ ఇప్పుడే ఎగ్ దోశ చెప్పుకున్నాను. మాతో వచ్చిన మా బావ అండి, ఫ్రెండ్ శివ. వాళ్ళైతే మాత్రం లైట్గా ముందే వేస్తున్నారు. ఎక్స్ట్రా ఒకటిన సార్ ఒకటి ఇచ్చారండి. అది మందు అనకండి, ఏదైనా ఇస్తున్నారు. మాకు ఏది తాగమంటే తాగారని రాత్రి అంతా మంచి ఎంజాయ్ చేసాం. నేనైతే మందు తాగట్లేదు, మీకు తెలిసిందే కదండి. కడిమేసానంటే చాలు, దాని జోలికి వెళ్ళాలని మీకు అందరికీ తెలుసు. ఈ వీడియోలు నచ్చినట్లయితే మీ అందరికీ తెలిసింది కదా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ఈశ్వర్ మీరు ఎంత ఆదరించడం వల్ల ఈశ్వర్ ఉన్నాడండి. నిజంగా చెప్తున్నాను సార్. ఈరోజు ఈశ్వరు ఈ కారులో నేను ఈ బెడ్ వేసుకొని నేను నైట్ అంతా జర్నీ చేసాం. నిన్న చేసాం. అసలు మనిషికి స్టే లేదండి. మ్యాక్సిమం నేను డ్రైవ్ చేయనండి. నా ఇద్దరు బావులే నాకు వాళ్ళే చూసుకుంటారు. డ్రైవ్ చేయడానికి నాకు అసలు అంత రాదు ఇంత ముందు, కానీ డ్రైవ్ చేసినా సరే ఇది నాకు ఎవరు కారు వీళ్ళే చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ సబ్స్క్రైబర్స్. నేను నేను నిజంగా నిన్న నా కారు నుంచి మొత్తం సామాన్ వేసుకొచ్చినప్పుడు గుంటూరు విజయవాడ మొత్తం ఇవన్నీ దాడుతున్నప్పుడు నా సబ్స్క్రైబర్స్ని పార్సల్ వేస్తుంటానండి ప్రతి ఊరికి. మీ అందరూ గుర్తొచ్చారండి. మీరెంత ఆదరంగా నాకు చూపించినందుకే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు నేను ఒక 5 ఏళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయంటే అది మీ వల్ల సార్. నిజంగా చెప్తున్నాను. మా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంది, నేను హ్యాపీగా ఉన్నానంటే మీ వల్ల తప్ప. నాకు అసలు నేనైతే చాలా ఇబ్బందులు పడే ఈ రోజుకి పైకి వచ్చానండి. ఎంత ఇబ్బందులు అంటే ఒక్కో టైంలో కూడా చాలా ఇబ్బందులు పడేవన్నీ ఉన్నాయి. కరోనా టైంలో అయితే నేను యాక్చువల్లీ ఇంకా నాకు జీవితం లేదు, ఏదైపోదాం అనుకునే రోజుల్లోనే నాకు మీరే ఆపర్చునిటీ ఇచ్చారండి. థ్యాంక్ యూ ఐ లవ్ యూ సబ్స్క్రైబర్స్. ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే మీరే. నేను వెళ్ళిన వీడియో మొత్తం అంతా మీకు పోస్ట్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే నా కోసం చిన్నది ఒక లైక్ చేయండి అంతే. నాకు కామెంట్స్ అయితే పెట్టకండి, వాట్సాప్లో అయితే రిప్లై ఇవ్వకండి. 9 to 9 అయితే చేయకండి ఫోన్, ప్లీజ్. నా కోసం ప్లీజ్.